మా మద్యం ప్రియులు మద్యం సేవించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిర్రు, నమ్మకదారులుగా మారిర్రు. మా వాళ్ళు ఉద్దరవేటే కస్టమర్లు కాదు, ఉత్తమ కస్టమర్లు. ఎప్పుడు ఇచ్చినా జేబులకి నగతిస్తారు, పైసలు లేకపోయినా అన్నో ఇన్నో అప్పాడుకుంటారు, అప్పు చేస్తారు, ఏమన్నా బతిలాడుకుంటారు. ఏదన్నా వస్తువు ఉంటే కూడా గిరబెట్టి కూడా మద్యం స్వీకరించి ప్రభుత్వానికి ఆదాయ వనరు మేము ఇస్తున్నాం, ఆదాయం ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది అంటే వేల సమస్యలు వస్తా ఉన్నాయి. వాళ్ళందరి సమస్యలు ఇచ్చిపెట్టి నీ మందు గోలు వినాలంటవా? ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే అది వేల మంది సమస్య అయితే ఇది కోట్ల మంది సమస్య. ఇవాళ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారంటే దాదాపు 60% ప్రజలు మందు డైరెక్ట్ స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ఇండైరెక్ట్గా కూడా ఇంకో 20% కూడా వస్తారు. మహా అయితే మనం ఎంత భూదద్దం వెతికి చూసినా కానీ ఒక 4% మంది అంటే 25% మాత్రమే మందు తాగని వాళ్ళు నాలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటుండొచ్చు. కానీ మిగతా 75% మాత్రం ఖచ్చితంగా మందును వారానికి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. నిత్యం స్వీకరించే వాళ్ళు ఉంటారు మా దాంట్లో, వారానికి స్వీకరించే వాళ్ళు ఉంటారు, నెలకు స్వీకరించే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏ రకంగా చూసినా 90% ప్రజలు మద్యానికి అలవాటు పడ్డోళ్ళే. గత ప్రభుత్వాలు అలవాటు చేసిన ఈ పార్టీలు కూడా ఈ నాయకులు కూడా అలవాటు చేసి కూసురు. అది మా వల్ల బలహీనత కావచ్చు, కానీ వారు ఆ బలహీనతను బలంగా మార్చుకుంటే మాత్రం ప్రభుత్వం కూలిపోనికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయని అడగండి మీరు. ఎందుకంటే మా వాళ్ళ నుంచి ప్రతి నెల 4,000 కోట్లు ఇన్కమ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి. అధిక రాబడిలో మెగా వాటా మా మద్యప్రియులదే. మా వాళ్ళు బంద్ చేసిరానికి ఒకసారి కఠిన నిర్ణయం తీసుకురానుకో మా వాళ్ళు గట్టిగా ఉంటారు, తాగుట్లనైనా గట్టిగానే ఉంటారు, మాట్లాడుట్లో కూడా గట్టిగానే ఉంటారు. వాళ్ళు సంఘం ఏర్పాటు చేసి ఓ 4 రోజుల పాటు మద్యాన్ని దూరం ఉన్నారనుకో గలపేట ఖాళీ అవుతుంది. గలపేట ఖాళీ అయిందనుకో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి, తిరుగుబాటు వస్తుంది ప్రజల నుంచి, ప్రభుత్వం పడిపోతుంది. మీరు ఏమైనా తాగుబోతుల అసోసియేషన్ ఏర్పాటు చేసే ప్లాన్లు ఉన్నాయి. ప్రభుత్వం మా నిర్ణయాన్ని మా డిమాండ్ను, ఎందుకంటే మేము ఒక దశల వారీగా చేస్తున్నాం. ప్రాథమిక దశలో ప్రజావానికి మా విన్నపాన్ని వ్యక్తపరచనీకి వచ్చినాం. దీన్ని చులకనగా చేసి ఏదో నవ్వులాటగా తీసుకుంటే మాత్రం మేము సంఘంగా ఏర్పడవచ్చు, అవసరమైతే పార్టీ పెట్టవచ్చు, రానున్న ఎన్నికల్లో మా ప్రభావం ఏందో ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు.